సమాఖ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, మన పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, టిట్కో చైర్మన్ శ్రీ అజయ్ గారికి, వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అయిన శ్రీ అజీజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ జిల్లా ప్రతినిధులకు అందరికీ ఈ సమావేశంలో స్వాగతం పలుకుతూ ఉన్నాను. నేను జీవితంలో చేసుకున్న ఒక అదృష్టమని భావిస్తున్నాను. ఎందుకంటే మా తండ్రి గారు ఆనం వెంకటరెడ్డి గారికి ఉన్న సాన్నిధ్యం, వాళ్ళు కలిసి చేసిన ప్రయాణం 2004 నుంచి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా పెద్దలు రామనారాయణ రెడ్డి గారు కానీ, వివేక్ అన్న కానీ ఎప్పుడు కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా, ఒక సొంత కుటుంబ సభ్యుడిగా నన్ను ప్రతి సందర్భంలో కూడా నన్ను రాజకీయంగా నెట్టుకుంటూ ముందుకు వస్తున్న రోజులు నేను ఎప్పుడు మర్చిపోలేను. గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రైతాంగం మీకున్న సమస్యలపైన అవగాహన తెచ్చుకోవడానికి కోసమే కాకుండా వ్యవసాయ రంగం పైన, నీటిపారుదల గురించి అద్భుతంగా అవగాహన ఉన్న వ్యక్తిగా రామనారాయణ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఆయన శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ ప్రాంతం పైన ఆయనకున్న అభిమానంతో, ఒక పట్టుదలతో, మీరందరూ ఏ విధంగా నమ్మకంతో ఆయన ఎన్నుకున్నారో దాన్ని నిలబెట్టుకోవడం కోసం 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. నిజంగా మనం రాజకీయాల్లో ఒక నిబద్ధతతోటి, నిజాయితీగా, కుటుంబ నేపథ్యం ఉన్నా కూడా ప్రతి ఒక్కరం కూడా అంకిత భావంతో పనిచేసినప్పుడు ఈ ప్రాంతానికి ఏ విధంగా మేలు జరుగుతుందో మీరు అందరూ చూశారు. ఒక డెల్టా ప్రాంతంగా మారిపోయిందంటే ఈ రోజున ఈ సంగం మండలం కానివ్వండి, చుట్టుపక్కల నెల్లూరు జిల్లాలో అద్భుతంగా రైతాంగానికి ఒక మంచి అవకాశం, ఒక ధైర్యం. మీరు కష్టపడి పండించే పంటకి ఈ రోజున గిట్టుబాటు ధరతో సరిపోదు. మార్కెట్ ధర ఏ విధంగా ఉందో చూసి దానికి మీరు మీ కుటుంబాన్ని ఆదుకునే విధంగా, మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చేయాల్సిన ఇంటర్వెన్షన్ అంటాం, అంటే సహాయం ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి ఆలోచనతో చేసుకుంటూ వస్తాం. ఈ రోజుకి పౌర సరఫరాల శాఖ నుంచి ఖరీఫ్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం. 5,87,000 మంది రైతుల దగ్గర నుంచి మేము కొనుగోలు చేసిన ఈ ధాన్యాన్ని చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటల లోపే 7,480 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి మేము జమ చేయగలిగాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో మేము చేసిన పోరాటాలు, రైతుకి అండగా నిలబడాల్సిన సందర్భం, అదేవిధంగా కనీస మద్దతు ధర కూడా లేకుండా మిల్లర్ల దగ్గర పోయి గంటలు రోజులు నిలబడి లారీలకి, ట్రాక్టర్లకి డబ్బులు కట్టుకోలేక రైతులు పడిన ఆందోళన, ఆవేదన క్షేత్రస్థాయిలో చూసాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకు భరోసా కల్పించే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రోడ్డు పైన వచ్చి రైతుల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా ఏ మాత్రమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అయితే తన ప్యాలెస్కే తను కట్టుబడి ఉండాలి. 5 సంవత్సరాల పరిపాలనలో వ్యవస్థల్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేశారో, ఏ విధంగా రైతాంగానికి ఇంత నష్టం కలిగించారో మీ అందరికీ కూడా తెలియాలి. నేనే ఆశ్చర్యపోయాను. మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి బకాయిలు ఉన్నాయి, రైతులు ఆందోళన చెందుతున్నారనే విషయం అధికార యంత్రాంగం తీసుకొచ్చినప్పుడు లెక్కలు తీస్తే 1,674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది గత వైసీపీ ప్రభుత్వం. డబ్బులు కట్టలేదు, ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ప్రశ్నించే నాయకుడు ఎవరు ఉన్నారా చెప్పండి. ఆ రోజుల్లో పోనీ ఎవరైనా సామాన్యుడు ప్రశ్నిస్తే, ఒక రైతు ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు, పోలీస్ స్టేషన్లు తీసుకెళ్ళి కొట్టేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో, ప్రజాస్వామ్యం లేని పరిస్థితిలో చితిపోయింది రైతాంగమే.
ఈ రోజుకి మన రాష్ట్రంలో దాదాపు 70% మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. ఆ పరిస్థితిలో 1674 కోట్ల రూపాయలు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తీర్చాలనే పట్టుదలతోటి కంకణం కట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దాని గురించి వెనక నుంచి నడిపిస్తూ ముందు తీసుకెళ్ళినప్పుడు నెల రోజుల్లోనే 1000 కోట్ల రూపాయలు బకాయిలు మేము చెల్లించాం. మరుసటి నెల మరొక 674 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించి రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ధాన్యం కొనుగోలు విషయంలో నెల్లూరు జిల్లాలో ప్రత్యేకత ఉంది. మీ అందరూ కూడా గతంలో మీకు గుర్తుందో లేదో మర్చిపోయారేమో. ఈ సందర్భంలో గుర్తు చేయాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మిర్చి రైతుల కోసం, అదేవిధంగా మొన్నటి వరకు ధాన్యం కొనుగోలులో ఎవరు కొనుగోలు చేయడం లేదు, పొరపాటు జరిగిపోతుందని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోవడమే కాదు, గత సంవత్సరంతో పోల్చుకుంటే కూడా మన కూటమి ప్రభుత్వం 4 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా కొనిందనేది నేను గర్వంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. ఇన్ని లక్షల మంది రైతులకి 8 గంటలు, 10 గంటలు, 24 గంటల లోపే ధాన్యం మేము కొనుగోలు చేయగానే డబ్బులు వారి ఖాతాలోకి వేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో గతంలో ఇక్కడ పెద్ద స్కామ్ జరిగింది. దాదాపు 32 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు ఓపెన్ చేసి రైతుల పేర్లతో మోసాలు చేసి అధికారులు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు 32 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేయించుకున్నారు. మీరే ఆశ్చర్యపోతారు ఈరోజు చెప్తే మీకు. వాళ్ళు కొన్నది ఆ డబ్బులతోటి స్కోడా కార్లు, చివరికి రోలెక్స్ వాచ్ కొన్నారు. అసలు ఊహించగలుగుతారా? రైతులకి అందించాల్సిన డబ్బుతోటి వీళ్ళు ఒక రోలెక్స్ వాచ్ కొనుక్కున్నారు, స్కోడా కార్లు కూడా కొన్నారు. ఆ ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిన తీరు దాని గురించి మాట్లాడేందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితోటి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా నేను చేస్తున్న ఈ ప్రయాణంలో మొట్టమొదటిగా రైతుకు భరోసా ఇవ్వాలి, నిలబడాలి రైతులతో మేము చేస్తున్న కార్యక్రమాన్ని నిజంగా మీరందరూ కూడా గర్వపడే విధంగా గుర్తించాలి. పెద్ద ఆయన ఇప్పుడు చెప్పారు, ప్రాథమిక వ్యవసాయ క్షేత్రాన్ని ఏ విధంగా గతంలో దుర్వినియోగం చేశారు. వ్యవస్థలన్నీ ఈ విధంగా వాళ్ళ స్వలాభం కోసం వాడుకున్నారు. వాళ్ళ పార్టీ నాయకత్వం కోసమో, వాళ్ళ కుటుంబ ఆస్తుల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు, కానీ రైతుల గురించి మాత్రం ఈనాడు ఆలోచించలేదు. ఎంత చక్కగా ఈరోజు దాన్ని మార్చి మీకు ఉపయోగపడే విధంగా రేపటి రోజు మీకు వర్షాలు పడినా కూడా మీరు ఆందోళన చెందకుండా సంఘం మండలంలో ఉన్న రైతాంగానికి మీకు ఒక గిడ్డంగి కూడా ఏర్పాటు చేసి దూరదృష్టితోటి ఒక ఆలోచన తీసుకొచ్చినందుకు రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అటువంటి నాయకత్వం మనకు అవసరం. రైతులు పడుతున్న కష్టాల గురించి, మిల్లర్ల విషయంలో కూడా మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఇక్కడ మీకు మీ జిల్లాలో పుట్టీలు అంటారు. 19,720 రూపాయలకి మొదటి క్వాలిటీ, కామన్ క్వాలిటీ వెరైటీ ఏదైతే ఉందో అది 19,550 రూపాయలకి ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. మిల్లర్లకు కూడా గతంలో వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా 361 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం చెల్లించింది మిల్లర్లకి. చెల్లించిన రోజు నేను మిల్లర్కి ఒకటే మాట చెప్పాను, మీరు నిజాయితీగా వ్యవహరించండి, రైతుల్ని ఇబ్బంది పెట్టబాకండి. నెల్లూరు జిల్లాలో ఇక్కడ ఉన్న మిల్లర్లకి పాత బకాయిలు 10 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది? ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం చేయకుండా, ఒకవేళ మీరు రైతుల దగ్గర ఓపెన్ మార్కెట్లో కొనుక్కుంటే వాళ్ళకి కావాల్సిన ధరకి వాళ్ళు వచ్చి మీకు అమ్ముకుంటే ప్రభుత్వం ఏం అడ్డుకోదు, ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. ఓపెన్ మార్కెట్లో మీరు పోయి మిల్లర్లకు అమ్మాలనుకుంటే తప్పకుండా మీరు అమ్మండి, కానీ రైతులు మాత్రం ఇబ్బంది పెట్టద్దని చెప్పి చాలా బలంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా చాలా మంది మిల్లర్లు రామనారాయణ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు వినతి పత్రం ఇచ్చుకున్నప్పుడు ఇదే మాట నేను వాళ్ళకి వివరించాను. దయచేసి మన ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల్ని మీరు ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మీరు వ్యవహరించండి, రైతాంగానికి మాత్రం ఇబ్బంది పెట్టబాకండి. మిల్లర్కి కనీసం బాధ్యత ఉంటుంది. బ్యాంక్ గ్యారెంటీలు కూడా పూర్తి స్థాయిలో ఇంకా కట్టలేదు. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారిని ఉదయం కలెక్టర్ గారిని కలిసినప్పుడు చెప్పాను నేను, ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఈ నెలాఖరు వరకు ఓపిక ఉండి మార్చి 1వ తారీఖు నుంచి 300 మనం కొనుగోలు చేసే కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. తేమ శాతంలో కూడా మీకు సమాచారం అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. మీరు తొందరపడి తెలియక వాళ్ళు తేమ శాతం ఎక్కువ ఉందనో, ఎందుకంటే అందరూ ఇప్పుడు మెకానికల్ హార్వెస్టింగ్ వచ్చేసారు, రైతు కూలీలు ఉపయోగించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడైనా సరే ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు తేమ శాతం మీద చెక్ చేసినప్పుడు ఒకవేళ 17% కన్నా ఎక్కువ ఉన్నా కూడా మీ అందరికీ తెలిపాల్సిన సమాచారం మీరు కూడా ఖచ్చితంగా ఏమైనా పొరపాటు చేస్తే ప్రశ్నించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 17% కన్నా తేమ శాతం ఒకవేళ పెరిగితే ఒక్కొక్క పర్సెంటేజ్ 1 కిలో తప్ప అంతకన్నా ఎక్కువగా తీయరాదు. మాక్సిమం అది కూడా 5 కిలోలు, 5 కిలోల వరకే వాళ్ళు తరుగు తీయగలుగుతారు. 28% అవనండి, 26% అవనండి, అంతకన్నా ఎక్కువగా ఒక బస్తాలో వచ్చి 5 కిలోల కన్నా ఎక్కువ తీస్తే వాళ్ళపైన కఠినంగా వ్యవహరించి కేసులు పెడతాం. దీనిపైన మీకు సమగ్రమైన సమాచారం అందించాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. 17% తేమ శాతం ఈ రోజున అంత కూడా లేదు. ఎందుకంటే మనకి వాతావరణం బాగుంది, వర్షాలు ఎక్కడ లేవు. రాబోయే రోజుల్లో ఎక్కడైనా పొరపాటున జల్లులు పడితే లేదా మెకానికల్ హార్వెస్టింగ్ లో మీకు 24-20% చూపించినా కూడా మీరెవరు కూడా ఆందోళన చెందొద్దు. 5 కిలోల కన్నా ఎక్కువగా తరుగుగా ఉండాల్సిన పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే పరిస్థితి లేదు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రైతాంగానికి ఈ జిల్లాలో మేము ప్రత్యేకంగా ఉదయం కూడా నిన్న కూడా పెద్దలతో మాట్లాడినప్పుడు మా డిపార్ట్మెంట్ నుంచి, పౌర సరఫరాల శాఖ నుంచి, ప్రభుత్వం నుంచి మీకు భరోసా ఇస్తున్నాం. మీరందరూ కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు కష్టపడతారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి రాబోయే వేసవికాలం తర్వాత, సెలవుల తర్వాత పాఠశాలలో మిడ్ డే మీల్స్కి, అదేవిధంగా వెల్ఫేర్ హాస్టల్స్కి మొట్టమొదటిసారి మనం ఫైన్ రైస్ మనం సరఫరా చేయబోతున్నాం, సన్న బియ్యం సరఫరా చేయబోతున్నాం. దాంట్లో మీ పాత్ర కూడా చాలా పెద్ద భాగస్వామ్యం ఉంది. మీకు నెల్లూరు జిల్లాలో పడ్డే ఈ ధాన్యం దాని మిల్లర్లుగా ప్రజల కేంద్రాల్లో దాదాపు 3,50,000 ఎకరాలు వరి పంట పండించే జిల్లా మంది. ఈ సంవత్సరం 11 మిలియన్ టన్స్ ధాన్యం పండే అవకాశం ఉంది. సో ఈ ప్యాక్ సెంటర్స్ వల్ల రైతులకి చాలా ఉపయోగపడే సెంటర్లు ఇవి. ఎక్కడికో తీసుకుపోయి మీ ధాన్యం అమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడనే మీకు ప్రొక్యూర్మెంట్ సెంటర్ వసతి కల్పించింది. అన్ని విధాలు కూడా రైతులకు అనుకూలంగా మనకి ఈరోజు మన ముందే మన గ్రామాల్లోనే ఆ వసతులు కల్పించిన గవర్నమెంట్. మీరు చూసి దాదాపు ఇటువంటి సెంటర్లు 78 సెంటర్లు మన జిల్లాలో ఉన్నాయి. సంక్షేమ